మేషరాశి వార ఫలాలు. ఈ వారం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మీ కళ్ళు మరియు చెవులు తెరిచి ఉంచండి, ముఖ్యంగా పదునైన మలుపులు మరియు చతురస్రాల్లో, లేకుంటే మీరు ప్రమాదానికి గురవుతారు. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారంలో ఎవరికైనా డబ్బు అప్పుగా అడిగితే ఇవ్వకపోవడం మంచిది. ఏదైనా కారణం చేత అలా చేయవలసి వస్తే వారు ఎప్పుడు డబ్బును తిరిగి ఇస్తారనే దాని గురించి అన్ని పత్రాలను వ్రాతపూర్వకంగా తీసుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు అనేక రకాల ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఈ వారం మీరు ఇంటి పనులపై ఆసక్తి చూపడం ద్వారా ఇంట్లోని మహిళలకు సహాయం చేయవచ్చు. ఇది కుటుంబంలో గౌరవాన్ని పొందడంతో పాటు ఇతర సభ్యులతో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీకు సహాయం చేస్తుంది. ఈ సమయంలో మొదటి నుండి మీరు బాధ్యతలతో అధిక భారాన్ని అనుభవిస్తారు. చంద్రునికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండటం వల్ల మీ కెరీర్ పురోగమిస్తుంది, కానీ ఈ కొత్త బాధ్యతలు మీకు కొంత మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడం, అన్ని రకాల ఒత్తిడులకి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. తమ కోరిక మేరకు మంచి స్కూల్ లేదా కాలేజీలో అడ్మిషన్ పొందాలని కలలు కంటున్న విద్యార్థులకు ఈ వారం కొంత నిరాశ ఎదురుకావచ్చు. ఎందుకంటే మీరు ఎవరి ద్వారానైనా చెడు వార్తలను పొందే అవకాశముంది. అది మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. వృషభ రాశి వార ఫలాలు. ఈ రాశికి చెందిన వృద్ధులు ఈ వారం వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీనికోసం ఉదయం మరియు సాయంత్రం పార్కుకు వెళ్లి సుమారు 30 నిమిషాలు నడవండి. వీలైనంత వరకు మురికి ప్రదేశాలకు దూరంగా ఉండండి. చంద్రుని రాశికి సంబంధించి 2వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల గ్రహాల ఉనికి ఈ కాలంలో కొన్ని అవాంఛిత ఖర్చులను సూచిస్తుంది. అయితే మీ ఆదాయంలో స్థిరమైన పెరుగుదల కారణంగా ఈ ఖర్చుల ప్రభావం మీ జీవితంలో కనిపించదు. మీరు మీ సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేయగలుగుతారు. కాబట్టి మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీరు ఈ వారంలో మీ కుటుంబంలో వచ్చే సవాళ్లను అధిగమించగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. అలాగే మీరు మీ కుటుంబంలోని మహిళా సభ్యులకు వారి ఇంటి కార్యకలాపాల్లో సహాయం చేయాలి. కెరీర్ జాతకం ప్రకారం మీ ప్రయత్నాలు మరియు ఆలోచనలకు ఈ వారం మీ అదృష్టం పూర్తిగా మద్దతిస్తుంది. దీని సహాయంతో మీ కెరీర్ మంచి ఆధిక్యాన్ని పొందే అవకాశముంది. అటువంటి పరిస్థితిలో మీ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి. చంద్రరాశికి సంబంధించి బుధుడు 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ రాశికి చెందినవారు విద్యారంగంలో పడే అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. దీనివల్ల మీరు ఒత్తిడి లేకుండా ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ చదువుతో పాటు శారీరక శ్రమలకు కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నించండి. మిథున రాశి వార ఫలాలు. మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవడానికి ఈ వారంలో చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈసారి మీరు అదృష్టవంతులు అవుతారు. దీని కారణంగా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తక్కువ ప్రయత్నాలు చేసినప్పటికీ మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఈ వారం మీ స్నేహితులు మరియు కొంతమంది సన్నిహితులు మీకు అడుగడుగునా మద్దతునిస్తూ అన్ని రకాల ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి మీకు సహాయం చేస్తారు. వారి సహాయంతో మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోగలుగుతారు. అలాగే మీరు మీ రుణాలలో దేనినైనా తిరిగి చెల్లించగలుగుతారు. మీ ఫన్నీ స్వభావం సామాజిక పరస్పర చర్యల ప్రదేశాలలో మీ ప్రజాదరణను పెంచుతుంది. సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. మీరు చాలా మంది ప్రముఖుల దృష్టిని ఆకర్షించగలుగుతారు. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండడం వల్ల వృత్తిపరంగా ఈ వారం మీ రాశి వారికి చాలా మంచిది. ఎందుకంటే ఈ సమయంలో నక్షత్రాలు మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మీరు మీ వృత్తిలో చాలా అదృష్టాన్ని కలిగి ఉంటారు. చంద్రరాశికి సంబంధించి బుధుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈ రాశికి చెందిన కొంతమంది విద్యార్థులు ఈ వారం విదేశాల్లో చదువుకునే అవకాశం పొందవచ్చు. అయితే ఇందుకోసం కఠోర శ్రమతో పాటు సరైన దిశలో పనిచేసి మొదటి నుంచి తమ ప్రయత్నాలను వేగవంతం చేయాలని భావిస్తున్నారు. ఈలోగా ఎవరైనా అందించిన సరైన మార్గదర్శకత్వం మీకు మెరుగైన ఎంపికగా ఉంటుంది. కర్కాటక రాశి వార ఫలాలు.
చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉండడం వల్ల మరియు చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారంలో మీరు ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మీరు ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీకు అలసట మరియు ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ వారం మీరు మునుపటి పెట్టుబడి నుండి మంచి డబ్బు పొందే అవకాశం ఉంది. ఈ కారణంగా మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు చేసి పార్టీని నిర్వహించడానికి ప్లాన్ చేస్తారు. దీంతో అనుకున్న దానికంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఈ సందర్భాల్లో చిన్నదైనా పెద్దదైనా ఖర్చు చేస్తున్నప్పుడు మరోసారి ఆలోచించండి. రాత్రికి ఆలస్యంగా ఇంటికి చేరుకునే మీ అలవాటు ఈ వారం మీకు గణనీయమైన ఇబ్బందుల పాఠంగా మారుతుంది. ఎందుకంటే ఈ విషయంలో మీ కుటుంబ సభ్యులతో పెద్ద గొడవ జరిగే అవకాశముంది. అందులో వారు మీపై అరవడానికి కూడా అవకాశం ఉంది. చంద్రరాశికి సంబంధించి శని 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు ఇంతకు ముందు చేసిన కృషి ఫలిస్తుంది మరియు మీరు మీపై అధికారుల నుండి ప్రమోషన్ మరియు ప్రశంసలు పొందుతారు. ప్రతి పురోగతి మానవులలో అహంకారానికి జన్మనిచ్చినప్పటికీ మీకు కూడా అలాంటిదే జరిగే అవకాశం ఉంది. అందువల్ల మీకు మంచి ప్రమోషన్ లభిస్తే అహంకారం మానుకోండి. ఆలోచనలు మరియు బట్టలు మనిషి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు పాఠశాల లేదా కళాశాలకు వెళ్లేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మంచిది. లేకుంటే అది మీ ఇమేజ్ కి హాని కలిగించవచ్చు. సింహరాశి వారఫలాలు. మీకేది ముఖ్యమైనదో మీకు బాగా తెలుసు మరియు అందువల్ల మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మీరు బలంగా, తెలివిగా మరియు శీఘ్ర నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ద్రవ్య విలువ మరింత పెరగగల వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. చంద్రరాశికి సంబంధించి 2వ ఇంట్లో బృహస్పతి ఉండటం వలన అటువంటి పరిస్థితిలో మీరు బంగారు, ఆభరణాలు, ఇల్లు లేదా భూమిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది భవిష్యత్తులో మంచి లాభాలకు దారితీస్తుంది. సాంఘిక పండుగలలో మీరు పాల్గొనడం వల్ల సమాజంలోని అనేక మంది ప్రభావవంతమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటానికి మీకు అవకాశం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ అవకాశాలన్నీ మీ చేయిజారనీయకండి, వాటిని ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. చంద్రరాశికి సంబంధించి 2వ ఇంట్లో శని ఉండటం వల్ల మీరు ఈ వారం మొత్తం మీ ఉన్నతాధికారుల నుండి పూర్తి ప్రశంసలు మరియు మద్దతు పొందుతారు. ఇది కాకుండా మీ ప్రయాణాలు కూడా మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. ఎందుకంటే మీ జాతకంలో అనేక శుభగ్రహాల ప్రభావం మీ ఆసక్తిలో కనిపిస్తుంది. ఈ వారం ఈ రాశి విద్యార్థులు వారి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల నుండి మద్దతు పొందుతారు. అటువంటి పరిస్థితిలో మీ సందేహాలన్నింటినీ తొలగించడానికి మీ ఉపాధ్యాయుల సహాయం తీసుకోవాలని సూచన. కన్యారాశి వారఫలాలు. 50 ఏళ్లు దాటిన ఈ రాశి వారి స్థానికులు ఈ కాలంలో నాడీ వ్యవస్థ మరియు జీర్ణక్రియకు సంబంధించిన గత సమస్యల నుండి బయటపడగలరు. ఎందుకంటే వారు మంచి నిత్యకృత్యాలను అవలంబిస్తారు. ఇది సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక జీవితంలో ఈ వారం మీరు కొత్త ఉత్తేజకరమైన పరిస్థితుల్లో మిమ్మల్ని కనుగొంటారు. ఇది మీకు మంచి స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలను అందించడమే కాకుండా మీ ఆర్థిక పరిస్థితి కూడా మునుపటి కంటే చాలా బలంగా మారినట్లు కనిపిస్తుంది. ఈ వారం మీరు కుటుంబంలో ఎలాంటి చర్చలకు గురికాకుండా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే అలా చేయకపోవడం వల్ల ఇతరుల ముందు మీ ఇమేజ్ పాడవుతుంది. అందుచేత ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. తరచుగా మన సామర్థ్యాలు మరియు నైపుణ్యాల గురించి మనం అహంభావంతో ఉంటాము. మన సామర్థ్యానికి మించిన పనుల కోసం అపారమైన బాధ్యతలతో మనపై మనం భారం వేసుకుంటాం. ఈ వారం మీరు కూడా అలాంటిదే చూస్తారు. దీనితో ఒక పని చేయడానికి బదులుగా మీరు ప్రతి పనిలోనూ చెడుగా చిక్కుకోవచ్చు. ఈ వారం విద్యార్థులు వారి పాఠాలు లేదా సబ్జెక్టులను అర్థం చేసుకోవడంలో అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ అహంకారణంగా మీరు ఎవరి నుండి సహాయం తీసుకోకుండా ఉంటారు. అయితే మంచి ఫలితాల కోసం మీరు పెద్దల మద్దతును పొందవలసి ఉంటుంది. తులారాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యంలో చాలా సానుకూల మార్పులు, ఇతరులతో సంభాషించడానికి
మీకు సహాయపడతాయి మరియు సామాజిక జీవితం మెరుగుపడుతుంది. దీని కారణంగా మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అలాగే మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు. మీరు ఈ వారం ఆర్థిక జీవితంలో అదృష్టవంతులవుతారు. అయితే మీరు ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందుగా వాస్తవాలను అంచనా వేసిన తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి, లేదంటే మీ డబ్బు నిలిచిపోవచ్చు. కుటుంబ పెద్దలతో మీకు మీ ప్రియమైన వారికి మధ్య అపార్థాలు కలిగించే వివాదాస్పద విషయాలపై వాదించకండి. ఈ వారం మీరు చేసిన మునుపటి పెట్టుబడులను బలోపేతం చేయడానికి మరియు మీ భవిష్యత్తు కోసం సరైన ప్రణాళికలు మరియు వ్యూహాలను రూపొందించడంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు నిపుణులను, మీ తండ్రి లేదా తండ్రి లాంటి వ్యక్తిని సంప్రదించండి. తరగతిలో చాలా మంది విద్యార్థులు ఈ వారం మీ విజయాన్ని చూసి ఆశయపడతారు. దానివల్ల వారు మీకు వ్యతిరేకంగా వెళ్లి ఉపాధ్యాయులను మీపై రెచ్చగొట్టవచ్చు. అటువంటి పరిస్థితిలో వారి కుట్రను అర్థం చేసుకున్నప్పుడు మీరు అందరి పట్ల మీ ప్రవర్తనను మెరుగుపరుచుకోవాలి, లేకుంటే మీకు మీరే ఇతరుల ముందు మీ ఇమేజ్ను పాడు చేసుకోవచ్చు. వృశ్చిక రాశి వార ఫలాలు. ఈ వారం మీరు మీ స్నేహితులు మరియు సన్నిహితులతో కలిసి అందమైన ప్రదేశానికి విహారయాత్ర చేయవచ్చు. కానీ ఈ కాలంలో మీరు ఏదైనా పర్యటనలో అతిగా తినడం మానుకోవాలి, లేకపోతే మీ కడుపు కలత చెందుతుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆర్థికంగా మీ జీవితంలో చాలా మెరుగుదలలు ఉంటాయి. దీని కారణంగా మీరు పెండింగ్లో ఉన్న బిల్లులు మరియు అప్పులను సులభంగా తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. రాహువు చంద్రునికి సంబంధించి 12వ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో మీ డబ్బును ఎవరికైనా ఇవ్వడం లేదా అప్పు ఇవ్వడం మానుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రభావవంతమైన మరియు ముఖ్యమైన వ్యక్తుల మధ్య మీ ఎక్స్పోజర్ను పెంచుకోవడానికి మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఈ వారం ఇతరులను ఆకట్టుకునే మీ సామర్థ్యం చాలా సానుకూల ఫలితాలనిస్తుంది. తరచుగా మన సామర్థ్యాలు మరియు నైపుణ్యాల గురించి మనం అహంభావంతో ఉంటాం. మన సామర్థ్యానికి మించిన పనుల కోసం అపారమైన బాధ్యతలతో మనపై మనం భారం వేసుకుంటాం. ఈ వారం మీరు కూడా అలాంటిదే చూస్తారు. దీనితో ఒక పని చేయడానికి బదులుగా మీరు ప్రతి పనిలోనూ చెడుగా చిక్కుకోవచ్చు. మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే పనికిరాని పనులలో మీ శక్తిని వృధా చేయకుండా ఉండండి మరియు మీ చదువుపై దృష్టి పెట్టడానికి మాత్రమే ఉపయోగించుకోండి. ఎందుకంటే మీరు మీ సమయాన్ని మరియు శక్తిని వృధా చేయవలసి వస్తే చదువుపై దృష్టి పెట్టలేరు. ధనుస్సు రాశి వార ఫలాలు. ఈ వారం మీరు మీ స్నేహితులు మరియు సన్నిహితులతో కలిసి అందమైన ప్రదేశానికి విహారయాత్ర చేయవచ్చు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆర్థికంగా మీ జీవితంలో చాలా మెరుగుదల ఉంటుంది. దీని కారణంగా మీరు పెండింగ్లో ఉన్న బిల్లులు మరియు అప్పులను సులభంగా తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. రాహువు చంద్రునికి సంబంధించి 12వ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో మీ డబ్బును ఎవరికైనా ఇవ్వడం లేదా అప్పు ఇవ్వడం మానుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రభావవంతమైన మరియు ముఖ్యమైన వ్యక్తుల మధ్య మీ ఎక్స్పోజర్ను పెంచుకోవడానికి మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఈ వారం ఇతరులను ఆకట్టుకునే మీ సామర్థ్యం చాలా సానుకూల ఫలితాలనిస్తుంది. తరచుగా మన సామర్థ్యాలు మరియు నైపుణ్యాల గురించి మనం అహంభావంతో ఉంటాం. మన సామర్థ్యానికి మించిన పనుల కోసం అపారమైన బాధ్యతలతో మనపై మనం భారం వేసుకుంటాం. ఈ వారం మీరు కూడా అలాంటిదే చూస్తారు. దీనితో ఒక పని చేయడానికి బదులుగా మీరు ప్రతి పనిలోనూ చెడుగా చిక్కుకోవచ్చు. మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే పనికిరాని పనులలో మీ శక్తిని వృధా చేయకుండా ఉండండి మరియు మీ చదువుపై దృష్టి పెట్టడానికి మాత్రమే మీ సమయాన్ని ఉపయోగించుకోండి. మకర రాశి వార ఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉండడం వల్ల మీ కృషి మరియు అంకిత భావంతో మీరు కొంత డబ్బు సంపాదించగా అవకాశాలను పొందగలుగుతారు. మీరు మీ డిపాజిట్లను ఎక్కడా గుడ్డిగా పెట్టుబడి పెట్టే బదులు సాంప్రదాయకంగా మంచి పథకంలో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. మీరు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే వివాహ ప్రయోజనాల కోసం మీ కుటుంబాన్ని కలవమని వారిని అడగాలని ఆలోచిస్తున్నట్లయితే
ఈ వారం అలా చేయడం మీకు కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. ఎందుకంటే కొనసాగుతున్న గ్రహయోగాల ప్రకారం మీ నిర్ణయం ఏవైనా కొనసాగుతున్న వివాదాల భారాన్ని ఎదుర్కోవచ్చు. దీనివలన మీరు వారి మద్దతు కోల్పోతారు. చంద్రునికి సంబంధించి 4వ ఇంట్లో శని కారణంగా భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈ వారం మంచి లాభాలను ఆర్జించగలరు. ఎందుకంటే టెక్నికల్ మరియు సోషల్ నెట్వర్కింగ్ మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ సమయంలో మీకు చాలా సహాయపడుతుంది. విద్యార్థులకు ఈ వారం అత్యంత శుభప్రదంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. మీరు మీ చదువుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇది మంచి ఫలితాలను తెస్తుంది. కుంభరాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఈ వారం మీరు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అందువల్ల యోగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి మరియు మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఎందుకంటే మీ అప్రమత్తత మరియు ఆరోగ్యానికి సరైన దినచర్యతో మిగతా సమస్యలను అధిగమించగలదు. మీరు గతంలో చేసిన అన్ని రకాల ఆస్తి సంబంధిత లావాదేవీలు ఈ వారంలో పూర్తయ్యే అవకాశం ఉంది. అది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే దాని నుండి మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడంలో మీరు చాలా వరకు విజయం సాధిస్తారు. చంద్రరాశికి సంబంధించి 4వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల మరియు ఇంట్లో కొన్ని మార్పుల కారణంగా మీకు ఈ వారం విభేదాలు ఉండవచ్చు. దీనివలన మీ గౌరవం క్షీణిస్తుంది. అలాగే మీరు కుటుంబం ఉదాసీనతను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు ఈ వారం పనికి సంబంధించిన పర్యటనకు వెళ్లవలసి ఉంటుంది, కానీ ఈ పర్యటన మీకు అనుకూలంగా ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రయాణాల వల్ల డబ్బును కోల్పోవడమే కాకుండా మీ శక్తి మరియు సమయం రెండింటినీ వృధా చేస్తారు. ఇది మీ పెరుగుతున్న మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం కావచ్చు. చదువుకోవడానికి విదేశాలకు వెళ్లడానికి ఇష్టపడేవారు ఈ వారం మరిన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. కానీ కీలకమైన పత్రం లేకపోవడం వల్ల మీరు నిరుత్సాహానికి గురవుతారు. ఈ సందర్భంలో దానిని వదిలివేయకుండా ప్రయత్నించండి మరియు తదుపరి అవకాశం వరకు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తూ ఉండండి. మీనరాశి వారఫలాలు. ఈ వారం మీరు మీ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దని సలహా. లేకపోతే మీ అనారోగ్యం మరింత తీవ్రమవుతుంది. కాబట్టి ఇతర పనుల్లో బిజీగా ఉండండి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం వ్యాపారవేత్తలు డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి చిన్నపాటి అజాగ్రత్త వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల వారు ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరియు అన్ని పత్రాలను చదవాలి. ఈ వారంలో మీ స్నేహితుడు లేదా సన్నిహితులు మీ సలహాలు లేదా సూచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. దీనిని మీరు నిర్లక్ష్యంగా భావిస్తారు. మీరు మీ రాశిచక్రం కోసం కెరీర్ అంచనాల గురించి మాట్లాడినట్లయితే ఈ వారం పని రంగంలో స్థానికులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రతి పనిని కొత్త శక్తితో చేయగలుగుతారు. విద్యార్థులు ఈ వారం వారి మేధో సామర్థ్యం మెరుగుపడటం వలన మంచి ఫలితాలను చూస్తారు. మరియు అలా కాకుండా విద్యార్థులు వారి సామర్థ్యం నుండి బయటపడవచ్చు. అలాగే అనేక హానికరమైన పరిణామాలను అనుభవించవచ్చు.